ఆ జిల్లాలో పార్టీలు సర్వే జపం చేస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం జల్లెడపడుతున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురవేయాలని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. సర్వే విషయం తెలిసి ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. సర్వేలతో అభ్యర్థుల్లో గుబులు రేవడానికి కారణాలేంటి? ముందస్తు సర్వేల వెనుక అసలు కారణాలేంటి? నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పార్టీలు సర్వేల జపం చేస్తున్నాయట. కాషాయ పార్టీ ఓ అడుగు ముందుకేసి గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టేసింది. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పుడే గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాయి. గతంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొద్దిలో మిస్ కావడంతో ఈసారి కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మిషన్ కార్పొరేషన్ పేరిట ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్పొరేషన్ లో సర్వే చేయిస్తున్నారట. కార్పొరేషన్ లో 60 డివిజన్లుంటే 44 డివిజన్లలో కొద్ది రోజులుగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో డివిజన్ లో 3 ఆశావహుల పేర్లతో సర్వే జరిపిస్తున్నారట. ధనబలం, ప్రజాబలం ఏ మేరకు ఉందో వివరాలు సేకరిస్తున్నారట. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 28 డివిజన్స్ లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎంఐఎం, బీఆర్ఎస్ పొత్తుతో మేయర్ పీఠాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ఈసారి మాత్రం సర్వేలే ప్రామాణికం అని చెబుతున్నారట ఆ పార్టీ నేతలు. టికెట్ ఆశిస్తున్న కాషాయ పార్టీ అభ్యర్థులు సర్వేల్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక టెన్షన్ పడుతున్నారట. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్కు సూచిస్తున్నారట ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో తమకు కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారట. పోటీలో ముందు వరుసలో ఉన్నామని లెక్కలేసుకుంటున్నారట. ఒక్కో డివిజన్ కు పాత, కొత్త నేతలు కలుపుకుని 1/2 డజన్ వరకు ఆశావహులు ఉండడంతో కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉందట. దీంతో ఆ పార్టీ అభ్యర్థులపై కాకుండా ప్రజాపాలనపై ప్రజల్లో ఏ మేరకు స్పందన ఉందో ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో వెనకబడి ఉందట. కీలక నేతలు అధికార పార్టీలో చేరడంతో క్యాడర్ డీలా పడ్డారట. అయితే ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో జిల్లాలో పర్యటించి క్యాడర్తో సమావేశం ఏర్పాటు చేయనున్నారట. నేనున్నాను అనే భరోసా ఇచ్చి గులాబీ పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేస్తారని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవిత జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారట. కార్పొరేషన్లో సైతం పట్టు నిలుపుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగుతారు అనే చర్చ నడుస్తోంది. కాషాయ పార్టీ సర్వేనే సర్వస్వం అంటూ ఉంటే అధికార పార్టీ, అధికార బలం, ప్రజాపాలన కలిసొస్తుందని క్యాడర్కు చెబుతున్నారట. ఇటు గులాబీ పార్టీ మాత్రం అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూ క్యాడర్కు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోందట. పార్టీల సర్వేలు ఎలా ఉన్నా అభ్యర్థులకు ఏ మేరకు అవి కలిసొస్తాయో తెలియక తెగ టెన్షన్ పడుతున్నారు.